హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారుని కూటమికే సంబంధించిన మంత్రులు ఇరికించేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో సాయికృష్ణ అనే కాపు యువకుడు లాకప్ డెత్ అంశానికి సంబంధించి వివాదం నడుస్తోంది. అతను ఇంకా మరణించాడా లేదా అనే దానిపైన క్లారిటీ లేదు. అతను మరణించాడు అనేది కుటుంబ సభ్యులు నమ్ముతున్న నిజం. అతను మరణించాడు అనేది ప్రభుత్వం తన చర్యల ద్వారా చెప్తున్న నిజం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు. సో అయితే ఈ అంశంలో కాపు యువకుడుని ప్రభుత్వం లాకప్ డెత్ చేసింది, ఆయన మరణానికి కారణమైంది అంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తోంది. దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందించారు. క్రిమినల్స్కి కులాలు ఉండవు అంటూ ఆయన మాట్లాడడం చూసాం. ఈ అంశం పైన మంత్రి నిమ్మల రామానాయుడు, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు నిన్న. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనతో పాటు మంత్రి కందుల దుర్గేష్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి ఆయన. సో ఆయన కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. వీళ్ళిద్దరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన మాటలు ఇప్పుడు కూటమి సర్కారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశాయి. ఏం మాట్లాడారు వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు, జగన్మోహన్ రెడ్డి కాపులకు అన్యాయం చేశారు, కాపు రిజర్వేషన్లని ఎత్తేశారు. కాపు రిజర్వేషన్లని ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాపుల గురించి, కాపుల సంక్షేమం గురించి ఎలా మాట్లాడతారు అంటూ ఈ ఇద్దరు మంత్రులు ప్రశ్నించారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు హామీ ఇచ్చింది, మేము కాపులను ఉప ముఖ్యమంత్రిని చేస్తాం, కాపులకు 5% రిజర్వేషన్లు ఇస్తామంటూ హామీ ఇచ్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఈ మేరకు అప్పుడు ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపులు ఆందోళన చేయడం, రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కడం, సో చాలా పెద్ద ఎత్తున అజిటేషన్ రిజర్వేషన్ కోసం ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం చేయడం చూసాం. ఈ నేపథ్యంలో 2017-18 ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. ఆర్థికంగా వెనకబడిన వాళ్లకు 10% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడు చంద్రబాబు సర్కారు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్లో 5% రిజర్వేషన్లు కంప్లీట్గా కాపుల కోసం కేటాయించింది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. సో ఆ సమయంలో ఓసీలకు సంబంధించిన అనేక మంది, మొత్తం ఓసీలకు ఎకనామిక్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎకనామిక్గా బ్యాక్వర్డ్గా ఉన్న ఓసీలకు రావాల్సిన రిజర్వేషన్ 10% రిజర్వేషన్ని కేవలం కాపులకే 5% ఎలా ఇస్తారు అంటూ చంద్రబాబు సర్కారుకు వ్యతిరేకంగా మాట్లాడడం చూసాం. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తాను కాపు రిజర్వేషన్లకు కట్టుబడి లేననే విషయాన్ని చెప్పారు. కాపు రిజర్వేషన్లు ఇస్తాననే హామీని ఎన్నికలకు ముందు కాకినాడ సభలో కూడా వెళ్ళి చెప్పారు ఆయన. మేము రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు కాపులకు అనే విషయాన్ని కాకినాడ సభలో 2019 ఎన్నికల కంటే ముందు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం 5% కాపులకు ఇచ్చిన రిజర్వేషన్ని ఎత్తేసింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. ఎత్తేసి మొత్తం ఓసీలలో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ 10% రిజర్వేషన్ వర్తించేలా చేసింది. సో ఇప్పుడు ఈ మంత్రులిద్దరూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, 2019 కంటే ముందు చంద్రబాబు సర్కారు కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ రిజర్వేషన్ని ఎత్తేశారు అని చెప్తున్నారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లను ఎత్తేశారు, ఆ రిజర్వేషన్ని ఓసీలందరికీ వచ్చేలా చేశారు. చంద్రబాబు సర్కారు డెఫినెట్గా 2019 కంటే ముందు కాపులకు 5% రిజర్వేషన్ ఇచ్చింది. 5% రిజర్వేషన్ని కాపులు కొద్ది కాలం పాటు అనుభవించారు కూడా. అయితే ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయింది కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశాడు అని చెప్తూ వచ్చిన కూటమి సర్కారు ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుతూ వస్తున్నామని కూడా చెప్తోంది. అనేక తప్పుల్ని మేము ఇప్పటికే సరిదిద్దామని కూడా కూటమి సర్కారు చెప్తూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లని రద్దు చేయటం తప్పు అని కూటమి సర్కారు భావిస్తే ఏం చేసి ఉండాలి? కొత్తగా 5% రిజర్వేషన్లు కాపులకు ఇచ్చి ఉండాలి, లేదా 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 10% ఉన్న రిజర్వేషన్లో 5%ని తిరిగి గతంలో తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా మళ్ళీ కాపులకు కేటాయించి ఉండాలి. ఎందుకు చేయలేదు మరి? 2 ఏళ్ళు గడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దే క్రమంలో ఇది కూడా తప్పే అనుకుంటే దీన్ని కూడా సరిదిద్దాలి కదా, దీన్ని కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది కదా. గతంలో మీరే కల్పించిన రిజర్వేషన్లు 2 ఏళ్ళుగా ఇప్పుడు ఎందుకు కల్పించట్లేదు? జగన్మోహన్ రెడ్డి గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో తప్పు చేశాడని ఇప్పుడు మాట్లాడడం వల్ల కొత్తగా ఉపయోగం ఉంటుంది? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని మీరు చెప్పారు, జనాలు నమ్మారు, ఆయన ఓడించారు, అయిపోయింది. ఆ తప్పులను సరిదిద్దామని మీరు చెప్తున్నారు. ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత ఆయన తప్పు చేశారని మాట్లాడే కంటే తప్పును సరిదిద్దే అవకాశం, సరిదిద్దే ఛాన్స్ మీ చేతిలో ఉంది కదా, మీరు ఎందుకు చేయలేదనే ప్రశ్న రైజ్ అవుతే ప్రభుత్వం ఆన్సర్ చేయాలి కదా. సో ఈ మంత్రులిద్దరూ రిజర్వేషన్లు రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే మాటలు మాట్లాడడం ద్వారా ఇప్పటి ప్రభుత్వం రిజర్వేషన్లు ఎందుకు మరి అమలు చేయట్లేదు అనే ఒక ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశారు కూటమి సర్కార్కి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కూటమి సర్కార్ ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి ఈ మంత్రులిద్దరికి.
ప్రతిపక్షం అడగట్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగట్లా కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వండి అని, ఎందుకంటే వాళ్ళే రద్దు చేశారు కదా. అడుగుతోంది ఎవరు? ఇద్దరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రద్దు చేశామని అడుగుతున్నారు. జనం ఏమడుగుతారు? మీరున్నారు కదా ఇచ్చేయండి, ఎందుకు గతంలో మీరు ఇచ్చారు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతారు. దానికి ఆన్సర్ ప్రభుత్వం చెప్పాలి. సాయి కృష్ణ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే క్రమంలో మంత్రులు మాట్లాడిన ఈ మాటలు కూటమి సర్కారుని ఇరుకున పెడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం కాదు మేము కాపులకు 5% రిజర్వేషన్ ఇవ్వడం అని కూర్చుంది కాబట్టి సరిపోయింది. కానీ అదే ప్రతిపక్ష పార్టీగా మీరు ఇప్పుడు ఇమీడియట్గా 5% రిజర్వేషన్ ఇవ్వండి అని కూర్చుంటే, దానిపైన మంత్రుల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం దిక్కుతోచని పరిస్థితికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలా కాకపోయినా పార్టీలు ప్రశ్నించకపోయినా ఆ సామాజిక వర్గం అయితే అడుగుతుంది కదా. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా మీటింగ్లు పెట్టుకొని మేము పార్టీలకు అతీతంగా మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే పోరాడతాం, మాట్లాడతాం, ఆర్థిక సాయం చేసుకుంటాం, అన్ని రకాలుగా అండగా ఉంటాం అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. అటువంటి వాళ్ళంతా అడుగుతారు కదా, మా గతంలో మీరు ఇచ్చారు, జగన్ వచ్చి రద్దు చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి, ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతారు కదా. మీరు ఇవ్వకపోతే మీరు కూడా మోసం చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు కదా. అలా అనుకునే పరిస్థితిని దాన్ని తెరపైకి తీసుకొచ్చి అటువంటి చర్చను మళ్ళీ తెరపైకి తీసుకురావడం ద్వారా ఈ మంత్రులిద్దరూ కూటమి సర్కార్ని ఇబ్బందులు పెట్టారు, ఇరుకున పెట్టారు. ఇదే ప్రశ్న కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల నుంచి వస్తే కూటమి ఏం సమాధానం చెప్తుంది? రిజర్వేషన్లు ఇస్తుందా? ఇస్తే మిగతా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళంతా మాకు అందరికీ దక్కాల్సిన రిజర్వేషన్లను 10% అందరికీ దక్కాల్సిన రిజర్వేషన్లు కేవలం 5% వాళ్ళకి ఎట్లా ఇస్తారు, మమ్మల్ని 5%కి ఎలా కన్ఫైన్ చేస్తారు అంటూ వాళ్ళంతా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. కాబట్టి అటు కాపులకు రిజర్వేషన్ ఇవ్వలేక, ఇటు కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్ళకి ఆన్సర్ చెప్పలేక కూటమి సర్కారు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్షాన్ని కౌంటర్ చేసే క్రమంలో అనాలోచితంగానో, లేకపోతే బురద జల్లాలనో, లేకపోతే రాజకీయంగా లబ్ధి వస్తుందని ఆశించో మాట్లాడిన ఈ మాటలు కూటమి సర్కారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిని క్రియేట్ చేశాయి.